లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ పార్టీ వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ చేవెళ్ల నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. నేతల అభిప్రాయం సేకరించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ పార్టీ వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ చేవెళ్ల నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. నేతల అభిప్రాయం సేకరించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ పార్టీ వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ చేవెళ్ల నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 75 మంది ముఖ్య నేతలు, కార్యకర్తలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకుంది. మొదటి విడతగా 12వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించబోతోంది. ఆ తర్వాత 3 రోజుల విరామం అనంతరం 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సమీక్షా సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ప్రసంగాల అనంతరం ఆ తర్వాత కార్యకర్తలు, నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఫీడ్బ్యాక్ లో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలపై కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్తున్న పరిస్థితి మనకు ఈ పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత గత సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చింది. బీఆర్ఎస్ పార్టీ పేరుతోనే 3వ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలైంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ పార్టీ పేరుగా మార్చాలంటూ కార్యకర్తలు ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణ లోపంలో పూర్తిగా విఫలమైంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం, కమిటీలు వేయడంలో 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం వహించారు. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నిలబడాలన్నా, ఆయా పార్టీలను ఎదుర్కోవాలన్నా క్షేత్రస్థాయిలో పటిష్ట నిర్మాణంపై పటిష్టంగా ఉండాలంటూ దానిపై దృష్టి సారించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే 2 నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి ఇప్పటికే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. ఓవరాల్ గా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనుక చూస్తే 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత సాధించింది. అది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఊపును కొనసాగించాలన్నా, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందని పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి, బయట ప్రచారం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా క్యాడర్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్నటువంటి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని కార్యకర్తలు ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసి పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసుకునే రంగంలోకి దిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.